నమస్తే, వెల్కమ్ టు సాహు టీవీ. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మనిషి మెదడులో తొలిసారిగా బ్రెయిన్ చిప్ చరిత్ర సృష్టించిన ఎలాన్ మస్క్ కంపెనీ పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి రోగాలకు చెక్. రామ మందిరం కళ నెరవేరింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మూడోసారి అధికారంపై ధీమా. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామన్న ప్రధాని మోదీ. హస్తినకు ఏపీ సీఎం జగన్. మోదీ, అమిత్ షాలతో పాటు కేంద్ర మంత్రులతో భేటీ. ఫిబ్రవరి 2 నుంచి ప్రజల్లోకి. మార్చి 3 వరకు లోక్సభ సీటు కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు, వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో తెలంగాణ పథకాల జోరు. యువ స్విమ్మర్ శ్రీనిత్యకు రజతం. ఫ్యాన్స్ నన్ను ప్రశ్నించారు, ఇకపై ఎక్కువ గ్యాప్ తీసుకోను. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన షారూక్. మార్కెట్లో యూనియన్ బడ్జెట్ టెన్షన్. రాష్ట్రాల్లో ప్రారంభమైన సూచీలు. రామ్ కథానాయకుడిగా దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా చూశారా? ఆ చిత్రంలో హీరో మెదడులో ఓ చిప్ను అమరుస్తారు. సినిమాలో ఆ దృశ్యాన్ని చూసి ఇది నిజంగా సాధ్యమా అని అనుకున్నోళ్లు చాలా మందే ఉంటారు. అయితే నిజ జీవితంలో ఆ ఫీట్ను చేసి చూపించింది అమెరికా స్టార్టప్ కంపెనీ న్యూరాలింక్. మనిషి మెదడులో తొలిసారిగా బ్రెయిన్ చిప్ను అమర్చి చరిత్ర సృష్టించింది. అంతేకాదు, ఈ చిప్ ద్వారా మెదడుకు, కంప్యూటర్కు నేరుగా అనుసంధానం చేసే దిశగా ప్రయత్నాలు చేసింది కూడా. ఈ మేరకు న్యూరాలింక్ వ్యవస్థాపకుడు, ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మంగళవారం వెల్లడించారు. మనిషి మెదడులో చిప్ ప్రవేశపెట్టాం, దీని ద్వారా న్యూరాన్ల కదలికలను గుర్తించామని ఆయన ట్వీట్ చేశారు. చిప్ అమర్చిన వ్యక్తి వేగంగా కోలుకుంటున్నట్లు, తొలి ఫలితాల్లో స్పష్టమైన న్యూరాన్ స్పైక్ డిటెక్షన్ను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ చిప్కు N1 గా నామకరణం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ కొత్త పార్లమెంట్ భవనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం కొన్ని దశాబ్దాలు ఎదురు చూశామని, రామ్లల్లా ఇప్పుడు భవ్య మందిరంలో కొలువుదీరినట్లు ఆమె పేర్కొన్నారు. కోట్లాది దేశ ప్రజల ఆశయం నెరవేరిందని అన్నారు. ఆ పండుగను దేశ ప్రజలు సంబరంగా జరుపుకుంటున్నట్లు ఆమె చెప్పారు. గతేడాది భారత్ ఎన్నో విజయాలను సాధించిందని అన్నారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ లాంటి స్కీమ్లు ఇండియాను మరింత బలోపేతం చేశాయని అన్నారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ చాలా వేగంగా ఎదిగిందని అన్నారు. ఇటీవల ప్రపంచం 2 భారీ యుద్ధాలను, కరోనా మహమ్మారిని చూసిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితి ఉన్న తమ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అదుపులోనే ఉంచిందని అన్నారు. సాధారణ భారతీయులపై ప్రభావం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు ముర్ము తెలిపారు. యువశక్తి, మహిళా సాధికారత, రైతులు, పేదలపైనే భారత అభివృద్ధి ఆధారపడి ఉందని అన్నారు. గరీబీ హటావో అన్న నినాదాన్ని చిన్నప్పటి నుంచి వింటున్నామని, కానీ తొలిసారి విస్తారమైన స్థాయిలో పేదరిక నిర్మూలన జరిగిందని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ను రద్దు చేయటం చరిత్రే అన్నారు. ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అనేక పనులను గత 10 ఏళ్లలో జాతీయ ప్రయోజనాల కోసం పూర్తి చేశామని అన్నారు. భారత్ మే హెరిటేజ్ టూరిజం को लेकर आकर्षित हो रही है. बीते एक वर्ष में 8.5 करोड़ लोग काशी गए हैं. पाँच करोड़ से अधिक लोगों ने महाकाल के दर्शन किए हैं. 19 लाख से अधिक लोगों ने केदार धाम की यात्रा की है. अयोध्या धाम में ही प्राण प्रतिष्ठा के बाद 5 दिनों में ही 13 लाख श्रद्धालु दर्शन कर चुके हैं.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. నూతన పార్లమెంట్ భవనంలో మొదటి సమావేశంలో ఈసారి ఆర్థిక మంత్రి దిశానిర్దేశక్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారని ప్రధాని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో దేశం దినదినాభివృద్ధి చెందుతూ కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని దృఢంగా విశ్వసిస్తున్నట్లు మోదీ తెలిపారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని అన్నారు. ఈ సందర్భంగా మోదీ మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని తన మాటల్లో ధీమాను వ్యక్తం చేశారు. చివరి పార్లమెంటు సమావేశాల సందర్భంగా గడిచిన 10 ఏళ్లలో తాము ఎలా వ్యవహరించారో పునరాలోచించుకోవాలి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎంపీలు తమ ఉత్తమ ప్రతిభను కనబర్చాలని మోదీ సూచించారు. మా ప్రభుత్వానికి జనాదరణ ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ వస్తుంది. దేశం వృద్ధిలో ముందుకు వెళ్తుందని మోదీ అన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అనైతికంగా వ్యవహరించిన వారు ఇప్పటికైనా పశ్చాత్తాపపడండి, వారి వైఖరి మార్చుకోవాలంటూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సమావేశాలను అడ్డుకునే వారిని ప్రజలు క్షమించరని అన్నారు. अन्य सांसद आज जब आखिरी सत्र में मिल रहे हैं तब जरूर आत्मनिरीक्षण करेंगे. आप सभी को 2024 के वर्ष का राम राम. साथियों, इस नए संसद भवन में जो पहला सत्र हुआ था उसके आखिर में इस संसद ने एक बहुत ही गरिमापूर्ण फैसला लिया था और वो फैसला था नारी शक्ति वंदन अधिनियम. और उसके बाद 26 जनवरी को भी हमने देखा किस प्रकार से देश ने कर्तव्य पथ पर नारी शक्ति के सामर्थ्य को, नारी शक्ति के शौर्य को, नारी शक्ति के संकल्प की शक्ति को अनुभव किया. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. కేబినెట్ సమావేశం అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ పయనమవుతారు. రేపు కూడా సీఎం జగన్ ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలవనున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ప్యాకేజీ, కేంద్రం నుంచి రావాల్సిన రాయితీలను జగన్ కోరనున్నారు. ఇదే సందర్భంలో ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై కూడా మోదీ, అమిత్ షాలతో సీఎం జగన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరో 2-3 నెలల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ, అమిత్ షాలతో జగన్ భేటీ అవుతుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ఆర్థిక మంత్రి కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానంగా అనేక ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించిన నిధులు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న పరిస్థితి, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టులో చేసిన పనులకు సంబంధించిన నిధులు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం, ఇవన్నీ ఆర్థిక పరమైన అంశాలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ఇటీవల కాలంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు విషయంపై కీలకంగా ప్రస్తావిస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఆమె విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో మోదీ, అమిత్ షా భేటీలో జగన్ ఈ అంశాలపై ప్రధానంగా ప్రస్తావిస్తారని తెలుస్తోంది. వచ్చే 60 రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఆ ఎన్నికల్లో మంచి ఫలితాల కోసం కృషి చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం గాంధీ భవన్లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశం తెరపైకి వచ్చింది. ఎన్నికల ముందు పార్టీ వీడిన వారు తిరిగి పార్టీలోకి రావొచ్చని, ఎలాంటి కండిషన్ లేకుండా రావాలని సమావేశంలో నిర్ణయించారు. అదేవిధంగా మెదక్ లోక్సభ నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని జగ్గారెడ్డి పీఈసీని కోరినట్లు తెలిసింది.
ఈ సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు. లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులను నిర్ణయించే సర్వ అధికారాలను హైకమాండ్కి అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు రేవంత్ తెలిపారు. లోక్సభలో పోటీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోందని, మార్చి 3వ తేదీ వరకు లోక్సభ సీటు కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని రేవంత్ తెలిపారు. దరఖాస్తుల కోసం ప్రత్యేక కమిటీని వేయటం జరిగిందని తెలిపారు. జనరల్ స్థానాలకు దరఖాస్తు ఫీజు 50,000 కాగా ఎస్సీ ఎస్టీ వికలాంగులకు దరఖాస్తు ఫీజు 25,000గా నిర్ణయించినట్లు తెలిపారు. సభ్యులుగా నియమించడం జరిగింది. వారు కూడా తొందరలోనే రాష్ట్ర పర్యటనకు వచ్చి ఈ అప్లికేషన్లను అన్నిటిని కూడా క్రోడీకరించి సిఈసికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఫిబ్రవరి 15 నుంచి 20 లోపల సిఈసి సమావేశాలు జరిగి అందులో వీలైనంత మేరకు తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులపై అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. అదేవిధంగా 17 పార్లమెంట్లకు సంబంధించి ప్రతి ఒక్క పార్లమెంటుకి ఒక ముఖ్యమైన నాయకుడిని లేదా రాష్ట్ర మంత్రిని ఇన్ఛార్జిగా నియమించినాం. వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి శాసనసభ నియోజకవర్గాల వారీగా నియోజకవర్గ స్థాయి నాయకులను, జిల్లా స్థాయి నాయకులను, మండల స్థాయి నాయకులను, గ్రామ స్థాయి నాయకులను, అదేవిధంగా ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు మొన్నటి శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కృషి చేసి ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి తెలిసిన వాళ్ళందరితో కూడా చర్చలు చేసి వాళ్ళందరినీ సంప్రదించడమే కాకుండా దేశంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యమే పెను ప్రమాదంలో పడుతున్నది, విచ్ఛిన్నకర శక్తులు దేశాన్ని విభజించి పాలించాలనుకుంటున్న విషయాన్ని కూడా ప్రజలకు వివరించి దీనికి సంబంధించి కూడా ప్రజల్ని అప్రమత్తం చేసి కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారి అధ్యక్షతన శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడే ప్రజలకు రక్షణ ఇవ్వడం జరుగుతుంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం జరుగుతుంది, ప్రజారంజకమైన పరిపాలన అందించడానికి అవకాశం ఉంటుంది. పేదలకు సంక్షేమ పాలన అందించటమే సీఎం జగన్ విజన్. కౌరవ సైన్యాన్ని జయించేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబుకి ఉంది విజన్ కాదు, ఆయన ఒళ్లంతా విషమే. మేం సిద్ధమంటుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా సిద్ధమనటం హాస్యాస్పదంగా ఉంది. ఎక్కడి నుంచి పోటీ చేస్తారో కూడా తెలియదు. వాళ్ళు సిద్ధమంటుంటే నవ్వొస్తుంది. పవన్ కళ్యాణ్ సిద్ధమంటున్నారు. దేనికి సిద్ధం? చంద్రబాబు పల్లకి మోసేందుకు సిద్ధమా? చంద్రబాబు విసిరే ముష్టి కోసం సిద్ధమా? ఓడిపోయి పారిపోయేందుకు సిద్ధమా? 2024 ఎన్నికల తర్వాత పారిపోయేందుకు చంద్రబాబు, లోకేష్, పవన్ వారి మద్దతుదారులు సిద్ధం. అంబటి రాంబాబు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భీమిల్లో బహిరంగ సభ పెట్టారు. సిద్ధం అని పెట్టారు. మేము ఎన్నికలకు సిద్ధం, సర్వం సిద్ధం చేసుకున్నాం. మా 175 మంది అభ్యర్థులు సిద్ధం, 25 మంది పార్లమెంటు సభ్యులు సిద్ధం. మేము సిద్ధంగా ఉన్నాము, ప్రజలకు మేలు చేశాము, రాబోయే ఎన్నికలకు అడుగులు వేస్తున్నాము, మేము సిద్ధంగా ఉన్నాము అని చెబుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా సిద్ధం అంటున్నాడు. దేనికయ్యా సిద్ధం? మీరు నాకు అర్థం కాలేదు. మీ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని సీట్లే అనౌన్స్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో, డ్రామా ఆడుతున్నారో తెలియదు నీకు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో తెలియదు, అనౌన్స్ చేయరు. చంద్రబాబు నాయుడు గారు 1 నిలబడతాడో 2 నిలబడతాడో తెలియదు. వీళ్ళు సిద్ధం అంట. దేనికయ్యా మీరు సిద్ధం? ఒకదానికి మాత్రం మీరందరూ సిద్ధం. ఎన్నికలు అయిపోయిన తర్వాత తట్ట బొట్ట సర్దుకొని హైదరాబాదు నివాసానికి చేరడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు. మూటా ముల్ల ప్రైవేట్ కళాశాల కంటే ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉంటారని, అందుకే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ కాలేజీల్లోనే చదివించాలని, అందుకు అధ్యాపకులు విస్తృత ప్రచారం చేపట్టాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. మంగళవారం పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల గోడ పోస్టర్లు, కరపత్రాలను కళాశాల అధ్యాపకులతో కలిసి పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, తల్లిదండ్రులు విద్యార్థులకు ప్రభుత్వ కళాశాల పట్ల అవగాహన పెంచి నమ్మకాన్ని కలిగించాలని అన్నారు. ఓకే ఒకసారి బాబు ఫోన్ చేయ ఒకసారి ఎడదాకా వచ్చింది బాబు ఫోన్ చేయ ఒకసారి ఎడదాకా వచ్చింది పర్లేదు ఒకసారి ఎడదాకా వచ్చింది జగ్గయ్యపేట నియోజకవర్గం జయంతిపురం గ్రామం నందు 50 లక్షల ఎస్టీ నిధులతో సీసీ రోడ్లు, డ్రైన్లు ప్రారంభం మరియు 100 మంది లబ్ధిదారులకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పట్టాలను ప్రభుత్వ విప్ శాసనసభ్యులు సామినేని ఉదయభాను అందజేశారు. అదేవిధంగా తిరుమలగిరి గ్రామంలో 1.61 కోట్లతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, ఆర్బీకే కేంద్రం, తిరుమలగిరి నుండి చిల్లకల్లు వరకు రోడ్డు తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉదయభాను గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ల ఏర్పాటుతో గ్రామ స్వరాజ్యానికి నాంది పలికిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఎస్సీ కాలనీ కొంత భాగం దీనిలో చదవరిచి 1353 ఇళ్లు చేసుకుని ఈ గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. అలానే ఆర్బీకే వ్యవసాయం పండుగలాగా చేయాలి, రైతులకి సన్నకారు చిన్నకారు రైతులకి వ్యవసాయం చేసే వారికి వ్యవసాయం లాభసాటిగా ఉండాలి. ఏదో ముక్కుబడిగా వ్యవసాయం చేయడం కాదు, వ్యవసాయం కూడా మనకి బాగా వ్యవసాయంలో లక్షల రూపాయలు సంపాదించాలి, వేల రూపాయలు సంపాదించాలి, కుటుంబం జీవనం గడపాలి. రైతు ఎప్పుడు కూడా 10 మందికి పెట్టే చెయ్యిలాగా ఉండాలి, రైతు చెయ్యి ఎప్పుడు కూడా పైన ఉండాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అనేవాళ్ళు. రైతు ఎప్పుడు కూడా అడుక్కోకూడదు, రైతు ఎప్పుడు 10 మందికి పెట్టే శక్తిని కల్పించాలి. కాబట్టి ఇవాళ రైతు భరోసా అనే ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి రైతులకు ఒక భరోసాను ఏర్పాటు చేశారు మన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవాళ ఒక మంచి కార్యక్రమం తిరుమలగిరి గ్రామంలో నిజంగా ఇవాళ సచివాలయం, ఆర్బీకే 2 కార్యాలయాన్ని ఏర్పాటు చేశాం. మరి కార్యాలయాన్ని ప్రారంభోత్సవ సమావేశానికి చేసిన మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని గ్రామ పంచాయతీలకు మహర్దశ సంతరించుకుందని, గ్రామాల్లో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరిగాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కమలాపూర్ మండలంలోని దేశరాజుపల్లి, కన్నూరు గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాల ప్రారంభంతో పాటు శంభునిపల్లితో పాటు పలు గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దానికి తోడు పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పనకు కేసీఆర్ సర్కార్ పెద్దపీట వేసిందని, రానున్న రోజుల్లో నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ మారేపల్లి సుధీర్ కుమార్, ఎంపీపీ తడకా రాణి, జడ్పీటీసీ కళ్యాణి లక్ష్మణరావు, సింగిల్ విండో చైర్మన్ పేరాల సంపత్రావు, కేడీసీసీ డైరెక్టర్ కృష్ణప్రసాద్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు పెండ్యాల రవీందర్ రెడ్డి, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, లీడర్లు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ మండలంలో ఇలా శంభూన్పల్లి, కాన్పర్తి, దేశరాజ్పల్లి, కన్నూరు గ్రామాలలో నూతన గ్రామ పంచాయతీలు ఓపెన్ చేయడం జరిగింది. ఇది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి విజన్. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంత అద్భుతమైన అభివృద్ధిని హుజురాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి చేయడం జరిగింది. ఇదే విధంగా
జమ్మికుంట మండలంలో కూడా దాదాపు 11 గ్రామ పంచాయతీలు కొత్త ఆడ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇవాళ హుజరాబాద్లో కూడా రాయపల్లిలో కూడా ఓపెన్ చేయడం జరిగింది. చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరియు ఆనాడు మేము వచ్చి ఓపెన్ చేస్తామంటే గౌరవ మంత్రివర్యులు వస్తారంటే ఆగినాం. ఇవాళ మంత్రివర్యులు కూడా వచ్చుంటే బాగుండేది, కానీ దురదృష్టవశాత్తు తను రాలే. బేతపూడి గ్రామంలో ఉచిత దుప్పట్లు కార్యక్రమంలో మాట్లాడుతున్న స్థానిక శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి సతీమణి కోన రమాదేవి. ముందు తలుపు తట్టి పిల్లలైనా పట్టించుకోరేమో కానీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా 1వ తేదీ పొద్దుటే 6 వచ్చి మీ చేతిలో పెన్షన్ పెడుతున్నారు. ఇదివరకు ఎలా తీసుకునే వాళ్ళు పెన్షన్ అంటే? తప్పకుండా మీరు మార్పులన్నీ గుర్తు పెట్టుకోవాలి, ఎప్పటికప్పుడు మర్చిపోకండి. ఇంత మంచి మార్పులు పాజిటివ్ వేలో వెళ్ళడం అన్నది, ఇంత జనాభా ఉన్న మన దేశంలో మన రాష్ట్రం చేసి చూపించడం అన్నది చాలా కష్టమైన విషయం. ఎంతోమంది శ్రమ పడితే కానీ మనకు ఇవన్నీ అందట్లేదు ఫలాలు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇటువంటి మంచి వ్యక్తుల్ని మళ్ళీ మళ్ళీ మనం ఎన్నుకోవాలి. రేపొద్దున ఈ గవర్నమెంట్ మారిందంటే, వేరేది వచ్చిందంటే మనకి ఇవేవి అందవు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా దించాలి అని ఎవరెవరు ఏకమవుతున్నారు. ఒక్కళ్ళకి ఇండివిజువల్గా రావడానికి స్ట్రెంత్ లేదు, అందరూ కట్టకట్టుకొని వస్తున్నారు. ఈయన ఒక్కడిని చేసి వాళ్ళ ఆఖరికి వాళ్ళ చెల్లెల్ని కూడా ఆయన నుంచి చీల్చారు. కానీ ఇంతమందిని వాళ్ళు చీల్చగలరా? మీరెవరిని, మిమ్మల్ని అందరినీ ముట్టే ధైర్యం వాళ్ళకి లేదు. తప్పకుండా గెలుపు మనదే, టికెట్ మనదే. గెలిచి మళ్ళీ రఘుపతి గారిని మళ్ళీ ఎమ్మెల్యే చేసుకున్నాం, ముఖ్యమంత్రి గారికి మనం గిఫ్ట్ ఇస్తాం. థ్యాంక్ యూ. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్తాపంతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు భరోసానిచ్చేందుకు నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి చేపట్టిన కార్యక్రమంలో భాగంగా 4 రోజుల పాటు బాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాలలో పర్యటిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరికి శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికిన తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్పురి సాయి కళ్యాణి. ఈ నెల 28న హైదరాబాద్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన 2వ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ కరాటే పోటీల్లో మెదక్ జిల్లా నార్సింగ్ మండలానికి చెందిన ప్రణతి, గీతిక, శరణ్య ముగ్గురు విద్యార్థులు మొదటి స్థానంలో నిలవటంతో వారికి గోల్డ్ మెడల్ తో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులకు కరాటే కోచ్ మాస్టర్ సంపత్, గ్రాండ్ మాస్టర్ హరిప్రసాద్, చీఫ్ గెస్ట్ సినీ హీరో సుమన్ అభినందించారు. విషయం తెలుసుకున్న నార్సింగ్ జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి నేడు పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులను అభినందించారు. నార్సింగ్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులకు సెకండ్ ఇంటర్నేషనల్ కరాటే పోటీలలో బంగారు బహుమతి బంగారు మెడల్స్ వచ్చినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, అదే కాకుండా నార్సింగ్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో విద్యార్థులు కూడా 91% ఉత్తీర్ణత ఉన్నందుకు అటు విద్యార్థులను కానీ ఇటు ఉపాధ్యాయులను అందరినీ కానీ ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇదే మరీ కొంత ఉత్సాహంతో మరి ముందుకు వచ్చి కరాటే క్లాసులలో కానీ, గేమ్స్లలో కానీ, ఎడ్యుకేషన్లో కానీ ముందుండి ఇంకా మంచి విజయాలు అందుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చెన్నై వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో తెలంగాణ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మహిళల 200 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ ఫైనల్లో యువ స్విమ్మర్ శ్రీనిత్య సాగి 2 గంటల 25 నిమిషాల 83 సెకండ్ల టైమింగ్ తో రజత పతకం సొంతం చేసుకుంది. ఇదే విభాగంలో పాలక్, అసుతోష్, నైసా వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కొన్నాళ్ల క్రితం వరుస ఫ్లాప్లు చూసి సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. అంతా షారూక్ పని అయిపోయిందని అనుకున్నారు. కానీ గత సంవత్సరం పఠాన్, జవాన్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్ల హిట్ సినిమాలు ఇచ్చి డంకీ సినిమాతో ఓ ఎమోషనల్ సినిమాని కూడా ఇచ్చాడు. ఒక్క సంవత్సరంలోనే 3 సినిమాలతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చి తన
పని అయిపోయింది అన్న వాళ్ళ అందరికీ సినిమాలతోనే సమాధానం చెప్పాడు. అయితే షారూఖ్ ఖాన్ 2016 నుంచి వరుస సినిమాలు ఫ్లాప్స్ చూశాడు. తర్వాత 2018 నుంచి ఏకంగా 5 ఏళ్లు గ్యాప్ తీసుకొని గత సంవత్సరమే థియేటర్స్లో సందడి చేశాడు. షారూఖ్ తన కెరీర్లో ఇంత లాంగ్ గ్యాప్ ఎప్పుడూ తీసుకోలేదు. దీనిపై అభిమానులు కూడా నిరాశ చెందారు. తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న షారూఖ్ దీనిపై స్పందించాడు. షారూఖ్ ఖాన్ మాట్లాడుతూ, నేను ఆల్మోస్ట్ 33 ఏళ్లుగా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తున్నాను. ఇటీవల చాలా రోజులు నేను సినిమాలకు గ్యాప్ ఇచ్చాను. నేను మళ్ళీ సినిమాలు చేస్తానో లేదో అని కూడా అభిమానులు భయపడ్డారు. నేను చేస్తున్న సినిమాలు వరుసగా ప్రేక్షకులని మెప్పించలేకపోవడంతో నేను సరిగ్గా కథలు ఎంచుకోవట్లేదేమో, సరైన సినిమాలు చేయట్లేదేమో అని సందేహం వచ్చింది. అందుకే కొంచెం గ్యాప్ తీసుకొని మంచి సినిమాలు చేద్దామనుకున్నాను. ఆ గ్యాప్ తర్వాత పఠాన్, జవాన్ లాంటి సినిమాలతో వచ్చాను. నా సినిమాలతోనే కాక పర్సనల్గా కూడా ప్రేక్షకులు, అభిమానులు నన్ను వారి హృదయానికి దగ్గరగా తీసుకున్నారు. చాలా మంది అభిమానులు నన్ను ప్రశ్నించారు, 4 ఏళ్లు గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? సినిమాకి 2 నుంచి 4 నెలల గ్యాప్ చాలు అని చెప్పారు. Also been made to understand there are lots of you here who haven't seen my work and I feel really sad for you. That doesn't take away from the fact that I'm completely self-obsessed as a movie star should be. And that's when my friends Chris and Juliet called me here to speak about the future you. Naturally, it follows I'm going to speak about the present me. Because I truly believe that humanity is a lot like me. It is. It's an aging movie star, grappling with all the newness around itself, wondering whether it got it right in the first place, and still trying to find a way to keep on shining regardless. I was born in a refugee colony in the capital city of India, New Delhi. And my father was a freedom fighter. My mother was, just a fighter like mothers are. ఉదయం 9:18 సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 185 పాయింట్లు నష్టంతో ట్రెండింగ్ కొనసాగిస్తుండగా మరో సూచీ నిఫ్టీ 50 పాయింట్ల మేర నష్టంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 210 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. అయితే ఈ క్రమంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 64 పాయింట్ల మేర లాభంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో ప్రధానంగా అమెరికా మార్కెట్లు సైతం నష్టాల్లో తమ ప్రయాణాన్ని ముగించడం, రానున్న ఫెడ్ మీటింగ్, మధ్యంతర బడ్జెట్ దేశీయ పెట్టుబడిదారులను అప్రమత్తం చేశాయి. ఈ క్రమంలో టీసీఎస్, వోల్టాస్, ఎల్టీ కంపెనీల షేర్లు ప్రధానంగా ఫోకస్లో కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మనిషి మెదడులో తొలిసారిగా బ్రెయిన్ చిప్ చరిత్ర సృష్టించిన ఎలాన్ మస్క్ కంపెనీ పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి రోగాలకు చెక్. రామ మందిరం కళ నెరవేరింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మూడోసారి అధికారంపై ధీమా. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామన్న ప్రధాని మోదీ. హస్తినకు ఏపీ సీఎం జగన్. మోదీ, అమిత్ షాలతో పాటు కేంద్ర మంత్రులతో భేటీ. ఫిబ్రవరి 2 నుంచి ప్రజల్లోకి. మార్చి 3 వరకు లోక్సభ సీటు కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు, వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో తెలంగాణ పథకాల జోరు. యువ స్విమ్మర్ శ్రీనిత్యకు రజతం. ఫ్యాన్స్ నన్ను ప్రశ్నించారు, ఇకపై ఎక్కువ గ్యాప్ తీసుకోను. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన షారూఖ్. మార్కెట్లో యూనియన్ బడ్జెట్ టెన్షన్. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.